ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మరీ ఒకసారి పరిశీలించమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయం మీద ఇదివరకే మనం మాట్లాడాం. వర్మ రాజకీయ కోణంలో తనకి ఇది ఉపయోగం అని చెప్పి ఈ సినిమా తీయటం మినహా దీనివల్ల ఎన్నికల మీద పెద్ద ప్రభావం కానీ ఇంకోటి కానీ ఉంటుందని కాదు. ఒక సెన్సేషన్, ఒక సంచలనం, ఒక వివాదం, ఆ వెలుగులో ఆ కోణంలో ఎప్పటికప్పుడు రాజకీయంగా ఆకట్టుకునే లేదా రాజకీయంగా దృష్టిని ఆకర్షించే సినిమాలు తీయడం వర్మ వ్యూహంగా ఉంది. ఈ వ్యూహంలో ఆయన గతానికి మించి ఈసారి చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కూడా ప్రతిష్ఠ పాత్రలుగా పెట్టి ప్యాకేజీలు ఇలాంటి రాజకీయంగా బయట వైసీపీ ఏ విమర్శలు చేస్తుందో వీటిని ఆ సినిమాలో కూడా పాత్రలతో దాదాపు అదే పేర్లు, అదే ఆహార్యం కూడా పెట్టి చెప్పించడంతో అది ఆ వివాదం ఇంకా పెరిగింది. లోకేష్ దాని మీద కేసు వేసిన తర్వాత తెలంగాణ హైకోర్టు 2-3 దఫాలుగా ఈ కేసును వింటూ ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈ కేసు ఇంకా సాగుతూనే ఉంది. ఏదైనా గతసారి మొదట్లో అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన తర్వాత లోకేష్ అభ్యంతరం పెట్టాడు. ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు జోక్యం ఏంటి అన్న అభ్యంతరం లేవనెత్తినప్పటికీ కూడా ప్రజా సంబంధమైన విషయాలు, అలాగే పరువు నష్టానికి సంబంధించిన అంశాలు, ఇతరులను కించపరిచే విధంగా, అవమానించే విధంగా తీశారన్నటువంటి ఆరోపణలు ఇలాంటివి ఉన్నప్పుడు జోక్యం చేసుకోవచ్చు అన్న వైఖరి హైకోర్టు తీసుకుంది. సెన్సార్ బోర్డు కూడా మేము అన్నీ పరిశీలించే ఈ సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పి వాళ్ళు కూడా సమర్థించుకున్న హైకోర్టు దాన్ని ఆమోదించలేదు. గతంలో ఈ తీర్పును రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు ఇప్పుడు ఆ సర్టిఫికేట్ను రద్దు చేసింది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది, సెన్సార్ బోర్డు ఏ విధంగా చేస్తుందని ఒక కమిటీని దీన్ని పరిశీలించడానికి వేయాలి అని చెప్పి హైకోర్టు ప్రతిపాదించినా దానికి లోకేష్ తరఫు న్యాయవాది అంగీకరించారు, కానీ వర్మ తరఫు న్యాయవాదులు అంగీకరించలేదు. ఆ క్రమంలో ఇప్పుడు తీర్పు మొత్తం వ్యతిరేకంగా వచ్చింది. మరి దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి సవాల్ చేస్తారా, లేక కొంత వ్యవధి తీసుకొని సెన్సార్ బోర్డు ఏం చెప్తుందో మళ్ళీ వింటారా, మనం చూడాల్సి ఉంది. ఏదైనా కానీ రాజకీయ చిత్రాలు అనేవి యథాతథంగా తీయడం మటుకు, లేకపోతే అదే పనిగా అదే ఆరోపణలతో తీయడం మటుకు వివాదాలకు దారి తీస్తుంది. వాటికి ఆటంకాలు కూడా వస్తాయని మరొకసారి మనకు అర్థమవుతుంది. ఇదే సమయంలో యాత్ర 2 వస్తుంది. దాని మీద ఏమీ వివాదాలు లేవు. అది చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి ప్రస్థానం, పాదయాత్రను ఆధారం చేసుకున్నది అయినప్పటికీ కూడా నిజానికి మై అటల్ హూ అని అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధాని ఆధారంగా తీసిన బయోపిక్ కూడా ఇప్పుడు ఆడుతూనే ఉంది. దానికి కూడా ఏమి ఆటంకాలు ఏమీ లేవు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఏపీలో, తెలుగు రాష్ట్రాల్లో అది ఈ సినిమా మీద, వ్యూహం మీద చాలా ప్రభావం చూపింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి వేరే ప్రత్యామ్నాయం కూడా ఏం లేదు. ఎందుకంటే ఆ హక్కు కోర్టుకు వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంది, తీర్పు ఇచ్చే అధికారం కోర్టు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వర్మ మళ్ళీ ఎంత సమయం తీసుకుంటారో, లేదా దీన్ని మళ్ళీ ఇంకొక సెన్సేషన్ అవుతుందో అన్నది మనం చూడాలి. పాత్రలను యథాతథంగా మనుషులను పెట్టి వాళ్ళ మీద ఉన్న మన కోపతాపాలను చూపించే విధంగా సినిమాలు తీస్తే మటుకు దాంట్లో సృజనాత్మకంగా లేకపోతే వాస్తవికంగా తీస్తే అది వేరే విషయం. ఒకరి కోణం ఇంకెవరు ఒప్పుకోరు. ఉదాహరణకు ప్యాకేజీ ఇచ్చారు పవన్ కళ్యాణ్కు అనే డైలాగ్ అలాగే ఉందనుకోండి, సహజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒప్పుకోరు కదా. అభిమానులే కదా ఎవరైనా కానీ, ఏ మనిషి అయినా కానీ. అందుకనే ఈ వర్మ కూడా ఈ వివాదాస్పదమైన, సంచలనాత్మకమైన, వ్యాపారాత్మకమైన ధోరణులను కొంచెం పునఃసమీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ఈ సినిమాకు వాటి టీజర్లు, ట్రైలర్లతో వచ్చిన ప్రచారమే చాలు. ఇప్పుడు ఆ సినిమా వచ్చినా రాకపోయినా కానీ ఒక పర్పస్ నెరవేరిందని చెప్పొచ్చు.